Welcome to Netanja online classes. Today let us finish the lesson Oliver asked for more reading A from unit 2. Now at present up to now we were reading A. Oliver asked for more. So till now we have seen that Oliver was getting adjusted in the workhouse లో ఆలివర్ అడ్జస్ట్ అవుతున్నది కానీ అక్కడ పెట్టేది సరిపోవట్లేదు. ఎంత మీరు చూసారు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక మూవీ టైప్ వీడియో కూడా నేను అటాచ్ చేశాను. ఆలివర్ ఏంటి స్టూడెంట్స్ అందరూ బౌల్ పట్టుకుని వెళ్తారు, దాంట్లో ఒక్క గరిట జావ లాంటిది వేస్తారు, దాన్నే సరిపెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ ఇంకో గరిట ఎక్స్ట్రా స్పూన్ ఏమీ వడ్డించరు. పోనీ ఆ తినేసిన తర్వాత బౌల్ కడగకూడదట, వాటర్తో వాష్ చేయకూడదు. వాళ్ళు దాన్ని ఊరవడం అంటే మొత్తం క్లీన్ మన చేతులతో కానీ విత్ ద స్పూన్ లిక్ చేస్తూ నాలుగుతోటన్నా స్పూన్తోటన్నా మొత్తం బౌల్ క్లీన్ చేసేది. అలాంటి కండిషన్స్లోని ఎవరు అడుగుదామో ఎవరో ఒకరు అడగాలి. ఎవరు అడుగుదామని లాటరీ వేసుకున్నప్పుడు ఆలివర్ ఛాన్సే వచ్చింది, ఆలివరే అడగాలి అన్న ఛాన్స్ వచ్చింది. ఓకే, వాట్ హ్యాపెన్, లెట్ us see. The master was fat, healthy man, but he turned very pale. He gazed in a stupefied astonishment on the small rebel for some seconds and then clung for support to the copper. The assistants were paralyzed with wonder, the boys with fear. So the master, please sir, I want some more. ఏమని అడిగాడు? ప్లీజ్ సార్, ఐ వాంట్ సమ్ మోర్. ఆలివర్ కామ్గా వెళ్ళి ప్లీజ్ సార్ నాకు ఇంకా కొంచెం కావాలి అని అడిగినప్పుడు ఇంకా మాస్టర్ ఏంటి ఒక సీరియస్ ఫేస్, ఏంటి ఇంత ధైర్యం ఆ పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అన్నట్టుగా ఒక సీరియస్ లుక్ తోటి పిల్లల్ని అందరినీ చూస్తారన్నమాట. నౌ దెన్ వాట్ హ్యాపెన్? సో ఈ గేజ్ ఇన్ ఏ స్టూపిడిఫైడ్ ఎస్టానిష్మెంట్. అంటే స్టూపిడిఫైడ్ ఎస్టానిష్మెంట్ అంటే ఏంటి ఇంత స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నాడు. పక్కన అసిస్టెంట్స్ ఏమవుతుంది అని ఆశ్చర్యపోయినట్టుగా పిల్లలందరూ కూడా, అంటే ఆలివర్ ఫ్రెండ్స్ అందరూ కూడా భయంతో అలాగా దేవర్ జస్ట్ ఎస్టానిష్డ్, అంటే షాక్ అలాగ ఉండిపోయారనమాట. వాట్ సెడ్ ద మాస్టర్ ఎట్ లెంత్ ఇన్ ఎ ఫెయింట్ వాయిస్. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి వాట్ ఏంటి అంటే మనం విన్నది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాట్ తెలుగులో ఏంటి అని మళ్ళీ అడుగుతాం చూడండి. అలా ప్లీజ్ సార్ రిప్లైడ్ ఆలివర్, ఐ వాంట్ సమ్ మోర్. ఆలివర్ మాత్రం ధైర్యం తెచ్చుకొని భయపడకుండా ప్లీజ్ సార్ నాకు ఇంకా కొంచెం కావాలని మళ్ళీ చెప్పాడు ఆలివర్. ద మాస్టర్ ఎయిమ్డ్ ఎ బ్లో ఎట్ ఆలివర్ సెడ్ విత్ ద ladle and shrieked aloud for the beadle. సో ద మాస్టర్ ఇమీడియట్గా తన చేతుల్లో ఉన్న కర్రతో తల మీద ఒక్కటి కొట్టి ఇంక గట్టిగా అరిచాడు బీడల్ అని, అంటే ష్రిక్డ్ అలౌడ్ ఫర్ ద బీడల్. అతను అసిస్టెంట్ని గట్టిగా పిలిచారు. The board was sitting in a solemn meeting when Mr. Bumble rushed into the room in great excitement and addressing the gentleman in the high chair said, Mr. Linkmins, I beg your pardon sir, Oliver Twist has asked for more. సో ఇమీడియట్గా అసిస్టెంట్ అంటే బంబల్ ఏం చేశాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ఆ బోర్డు మెంబర్స్ ఉంటారో ఆ 10 మంది ప్రముఖులు ఉంటారు చూడండి కూర్చుని, ఆ ప్రముఖులు ఉన్న చోటుకి వెళ్ళి సార్ ఐ పార్డన్ అంటే దాంట్లో హయ్యర్ అఫీషియల్స్ మిస్టర్ లింక్బిన్స్ ఐ బెగ్ యూ పార్డన్ అంటే పెద్దలందరూ కూడా మాట్లాడుకుంటుంటే సీరియస్గా మధ్యలో అర్జెంటుగా చెప్పాల్సిన విషయం వస్తే ఎక్స్క్యూజ్ మీ లేదా పార్డన్ అలా అంటారనమాట. ఎక్స్క్యూజ్ మీ అని అడగచ్చు లేదా పార్డన్ అని అనొచ్చు. ఎవరన్నా 2-3 మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్ళి మనం చెప్పాలనుకుంటే ఎక్స్క్యూజ్ మీ లేదా ఐ బెగ్ యూ పార్డన్ అని చెప్పి బంబల్ ఏం చెప్పారు, ఆలివర్ ట్విస్ట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ మోర్, ఆలివర్ ట్విస్ట్ ఇంకా కావాలి అని అడుగుతున్నాడు అని. దెర్ వాజ్ ఎ జనరల్ స్టార్ట్ అంటే ఓకే స్టార్ట్ అయ్యిందా, బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఒకళ్ళు ఏమనుకున్నారు, ఓకే స్టార్ట్ అయిందా, ఆలివర్ది స్టార్ట్ అయిందా అన్నట్టుగా అనుకున్నారు అనమాట. సో నౌ వాట్ హ్యాపెన్, హారర్ వాజ్ డిపిక్టెడ్ ఆన్ ఎవ్రీ కౌంటెనెన్స్. అంటే అందరూ ఇంకా భయంతో ఒక ఏదో డెవిల్స్ మూవీ చూస్తున్నట్టుగా ఒక భయంతో ఉన్నారనమాట. For more, said Mr. Linkbins, compose yourself, Bumble, and answer me distinctly. Do I understand that he asked for more after he had eaten the supper allotted by the board? For more, said Mr. Linkbins, compose yourself, Bumble. For more అంటే అర్థం ఏంటి బంబల్ అని పెద్దవాళ్ళందరూ అడుగుతున్నారు. ఫర్ మోర్ అంటే అర్థం ఏంటి, కంపోజ్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వు సెంటెన్స్ ఫామ్ చేయి
అంటే తిన్న తర్వాత అడిగాడా, లేకపోతే తినేసిన తర్వాత అడిగాడా, లేకపోతే ముందుగానే ఇంకా పెట్టమని అడిగాడా ఏంటి అని. హీ డిడ్ సార్ రిప్లైడ్ బంబల్. హీ డిడ్ సార్ రిప్లైడ్ బంబల్. అవును, అతను ఇంకా కావాలని అడిగాడు అని బంబల్ చెప్తున్నాడు అనమాట. See here, for more said Mr. Lingbins, compose yourself, Bumble, and answer me distinctly. Do I understand? He asked for more after he had eaten the supper allotted by the board. After he had eaten the supper allotted by the board. అంటే బోర్డు వాళ్ళు పెట్టిన సబ్బర్ తిన్న తర్వాత అడిగాడా అన్నట్టుగా ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నారు. ద బాయ్ విల్ బీ హంగ్ సెడ్ ద జెంటిల్మెన్ ఇన్ ద వైట్ వెస్ట్ కోట్. ద బాయ్ విల్ బీ హంగ్, ఐ మీన్ లైక్ హంగ్ అంటే వేలాడదీయాలి అన్నట్టుగా. ఐ నో దట్ ద బాయ్ విల్ బీ హంగ్. హంగ్ మీన్స్ nobody contradicted the prophetic gentleman's opinion. An excited discussion took place. Oliver was ordered into instant confinement, and a bill was next morning pasted on the outside of the gate, offering a reward of £5 to anybody who would take Oliver Twist off the hands of the parish. In other words, £5 and Oliver Twist were offered to any man or woman who wanted an apprentice to any trade, business or calling. So immediately nobody contradicted the prophetic gentleman's opinion. ఏంటి హంగ్ చెయ్యాలి అంటే వేలాడదీసేయాలి, వాడికి అంత ధైర్యమా, మళ్ళీ అడుగుతాడా అని కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇష్టపడిన వాళ్ళు అలా మాట్లాడారు. ద కంప్లీట్ స్టోరీ ఈజ్ అబౌట్ ద వర్క్ హౌస్ బీయింగ్ రన్ బై ద ఫ్యూ పీపుల్, board members. And whatever the board members offer to eat, they have to eat that, and there won't be any extra offering. ఏదైతే పెడుతున్నారో అదే తిని బతకాలి తప్ప ఎక్స్ట్రా ఏమీ అడగకూడదు. అలాగని ఫ్రీగా బతకడానికి లేదు, పనులు చేస్తూ ఉండాలి. ఐ మీన్ లైక్ వర్క్ హౌస్లో ఉండి కూడా పేదవాళ్ళలాగా అదొక దయనీయమైన ఒక బాధాకరమైన జీవితమే జీవించాలి అన్నట్టుగా బోర్డు మెంబర్స్ ఫీలింగ్. సో అందులోకి ఆలివర్ ఎంటర్ అయ్యాడు. ఆలివర్ ఎంటర్ అవ్వడంతో ఛాన్స్ వచ్చిందనమాట, అడిగే ఛాన్స్. వాళ్ళు ఎప్పుడు కూడా లాటరీ వేసుకుంటారు, ఎవరు ఎక్కువ అడగాలంటే లైక్ ఎవరికన్నా ఎక్స్ట్రా ప్లేట్ నాకు ఇంకా కొంచెం పెట్టండి అని అడిగే ఛాన్స్ కూడా లాటరీ వేసుకున్నారు. ఆలివర్ అడగగానే దీన్ని తీసుకెళ్ళి అసిస్టెంట్ తీసుకెళ్ళి బోర్డ్ మెంబర్స్కి చెప్పారు. నౌ ద బోర్డ్ మెంబర్స్ డిసైడెడ్ టు సెల్ ద ఆలివర్. ఇంక ఈ అబ్బాయి కష్టం వచ్చిన కొత్తలోనే ఇలాగ అడిగాడు అంటే ఇంకా ముందు అందరినీ కూడా మార్చేస్తాడు. సో దే డిసైడెడ్ టు సెల్ ఆలివర్ £5. లేదు, ఎవరన్నా £5, మేమే £5 ఇస్తాము బిజినెస్ కానీ లేదంటే దేంట్లోనే పెట్టుకోవడానికి ఈ అబ్బాయి కావాలంటే తీసుకోవచ్చు అని ఒక అడ్వర్టైజ్మెంట్ పేపర్ రెడీ చేస్తారు ఆలివర్ ట్విస్ట్ మీద. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ స్టోరీ. ఇప్పుడు దాకా మీకు ఐడియా ఉంది. ఒక్కసారి నాకు ఇంకా కొంచెం పెట్టండి అని అడిగినందుకు బోర్డు మెంబర్స్ అందరూ ఏం చేశారు, దే డిసైడెడ్ టు సెండ్ ఆలివర్ అవుట్ ఆఫ్ ద వర్క్ హౌస్ నుంచి బయటికి పంపించాలనుకున్నారు. ఎలా పంపించాలనుకున్నారు, ఒక ప్యాంప్లెట్ తయారు చేశారు. ఏంటి, ఎవరైతే ఆలివర్ని తీసుకెళ్తారో వాళ్ళకి £5 ఇస్తాము అని. లేదు, ఆలివర్ని ఐ మీన్ ఇన్ అదర్ వర్డ్స్ £5 టు ఎనీబడి హూ వుడ్ టేక్ ఆలివర్. లేదు, మేము £5 ఇచ్చి ఎవరైతే ఆలివర్ని తీసుకెళ్తారో వాళ్ళకి £5 ఇస్తాం, లేదా మాకు £5 ఇచ్చి ఎవరైనా ఆలివర్ కావాలి, బిజినెస్లో కుర్రోళ్ళు కావాలి అనుకుంటే మీరైనా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ స్టోరీ. ఐ హోప్ ఆలివర్ విల్ బీ హ్యాపీ అవుట్ సైడ్ ద వర్క్ హౌస్. ఐ థింక్ సో. మీరు లాస్ట్ క్లాస్ వీడియోలో పిల్లలు బాధలు చూసారు, దాని బదులు బయటే హ్యాపీగా ఉండొచ్చేమో. సో ఆలివర్ని £5కి అమ్మడం కానీ కొనడం కానీ జరిగింది. క్లియర్? అండ్ దిస్ లెసన్ వాజ్ రిటన్ బై చార్ల్స్ డికెన్స్. Let us read about the author. Charles Dickens is a well-known English novelist. Due to his father's imprisonment, Charles left school and worked in a shoe factory. So Charles Dickens అనే ఈయన మూవీలిస్ట్ అంటే లైక్ మూవీస్కి అట్లకి ఎక్కువగా స్టోరీస్ రాస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఏదో తప్పు చేసి జైలుకి వెళ్ళడం వల్ల
చార్ల్స్ డికెన్స్ మధ్యలోనే స్కూల్ మానేసి ఒక షూ ఫ్యాక్టరీలో పనిచేశారు. వైల్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ ఆఫీస్ బాయ్ హీ లాంచ్డ్ హిజ్ రైటింగ్ కెరియర్. తను ఒక ఆఫీస్ బాయ్ అంటే ప్యూన్ కింద అటెండర్ కింద పనిచేస్తూ తను స్టోరీస్ రాయడం అనేది స్టార్ట్ చేశారు. హిజ్ నవల్స్ ఆలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, పిక్విక్ and Black House, A Tale of Two Cities and David Copperfield brought his name all over the world. He went on lecture tours to America and got literary reputation. లెక్చర్ టూర్స్ ఎక్కువగా ఏంటంటే ఎక్కడైతే లెక్చర్స్ అంటే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయో చదువుల గురించి దానికి అటెండ్ అవుతూ తాను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కింద మార్చుకున్నారు. స్కూల్ మధ్యలో మానేసినప్పటికీ కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ మంచి చదువుకున్న పర్సన్ లాగా తాను తయారు చేసుకున్నాడు. ఎలాగా? మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల. హీ ఫోకస్డ్ ఆన్ సోషల్ ఇష్యూస్ అండ్ హ్యూమన్ ఎలిమెంట్స్. ఎక్కువగా మనుషులకు సంబంధించింది లేదా సమాజంలో జరిగే ఇష్యూస్ మీదే స్టోరీస్ రాసేవారు. ఓకే, సో here are the meanings. You have to write these meanings one time as homework in your notebooks. Homeworkలో మీరు one time రాయాలి మీనింగ్స్ని. Okay, these are the meanings. I hope you understood the story.